హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, యాజ్ ప్రామిస్డ్ తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఏజ్ లిమిట్ కావచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, లోకల్ క్యాండిడేచర్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు. సో ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వేకెన్సీస్ బ్రేకప్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ సీ. సో మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అని అంటే మే 2, 2022 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 2 నుంచి మే 20 వరకు కూడా ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో పోస్ట్ కోడ్స్ మనం చూసుకుంటే 11 to 18. సో ఇవి పోస్ట్ కోడ్స్. సో పోస్ట్ కోడ్ 11 వచ్చేసి మనకి ఎస్సీటీ సివిల్, పోస్ట్ కోడ్ 12 వచ్చేసి ఎస్సీటీ ఆర్మడ్ రిజర్వ్, పోస్ట్ కోడ్ 13 వచ్చేసి ఇది ఎస్ఏఆర్ సిపిఎల్ స్పెషల్ ఆర్మడ్ రిజర్వ్ ఇది. సో పోస్ట్ కోడ్ 14 వచ్చేసి టీఎస్ఎస్పి స్పెషల్ పోలీస్. ఓకే, నెక్స్ట్ 16 వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ మెన్ ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్. 17 వచ్చేసి ఫైర్ ఆఫీసర్. 18 వచ్చేసి డిప్యూటీ జైలర్. సో వీటిని కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, వీటిని మళ్ళీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో పే స్కేల్ అనేది కనుక చూసుకుంటే ఇక్కడి వరకు ఉన్నటువంటి పోస్టులకి 42,300 నుంచి 1,15,270 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంటుంది. సో పోస్ట్ కోడ్ 17 అండ్ 18కి 38,890 నుంచి 1,12,510 వీటికన్నా కొంచెం తక్కువ. సో ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఇక్కడ మనకి స్పెసిఫై చేయడం జరిగింది. సో ఓవరాల్గా 554గా ఉండడం జరిగింది. రైట్. సో ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇక్కడ జోన్ వైజ్గా కూడా పోస్ట్ కోడ్ 11, 12, 17 అంటే సివిల్, ఏఆర్ అండ్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జోన్ వైజ్గా వేకెన్సీస్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి అవి మీరు చూడవచ్చు. ఓకే. అండ్ పోస్ట్ కోడ్ 14 అంటే టీఎస్ఎస్పి స్పెషల్ పోలీస్ మెన్ కేటగిరీకి సంబంధించి సో కాంటిగ్యూస్ జోన్ 1 అండ్ జోన్ 2కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ బ్రేకప్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. అండ్ పోస్ట్ కోడ్ 18కి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బ్రేకప్. అండ్ ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ కానివ్వండి, బీసీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్సీటీ ఎస్ఐ కేటగిరీలో ఓకే సివిల్ లేదా ఏఆర్ లేదా ఎస్ఏఆర్ సిపిఎల్ ఆర్ టీఎస్ఎస్పి ఆర్ ఎస్ఐ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్, ఎస్ఎఫ్ఓ ఇన్ టీఎస్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. సో వీళ్ళంతా కూడా ఎంత పే చేయాలి ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు అంటే 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇదే కేటగిరీస్లో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు కనుక అప్లై చేయాలనుకుంటే 500 రూపీస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ దే హ్యావ్ టు పే 1,000 రూపీస్ టువర్డ్స్ ది రిజిస్ట్రేషన్, అప్లికేషన్, ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్, కండక్ట్ ఆఫ్ టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ పోర్టల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ మోర్ దాన్ 1 నోటిఫికేషన్. సో ఈ 3 నెలల్లోపు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా 25వ తారీఖు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 నెలల్లోపు మరేదైనా నోటిఫికేషన్ వస్తే సో ఆ నోటిఫికేషన్ కోసం మళ్ళీ సపరేట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడదు. సో ఈ 3 నెలల్లోపు ఒకే ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో ఈ 2 నోటిఫికేషన్స్కి సో దీంట్లో వచ్చేటువంటి స్కోరే కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో అది ఇక్కడ మనకి ఈ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ సిలో చూడండి. సో ఈ పోస్టుల్లో అంటే మల్టిపుల్ పోస్ట్స్కి ఎవరైతే అప్లై చేస్తారో ఎస్సీటీ ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఇన్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ, సో పీటీఓ. సో ఇట్లా ఒకటి కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్లో కనుక అప్లై చేయాలి అని అనుకుంటే, నోటిఫికేషన్స్కి అప్లై చేయాలి అని అనుకుంటే సో వాళ్ళకి ఒక్కొక్క దానికి 1,000 రూపీస్. సో మనకి జనరల్ కేటగిరీలో అయితే ఒక్కొక్క దానికి 1,000 రూపీస్. కాకపోతే ఇక్కడ 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసినప్పుడు ఈవెంట్స్ కానీ మెజర్మెంట్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడంలో వాళ్ళకి కొంత శ్రమ అనేది తగ్గుతుంది కాబట్టి రిబేట్ అనేది ఇవ్వడం జరిగింది 50 రూపీస్. అంటే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు 1,000, ఇంకా మీరు అంతకన్నా ఎక్కువ నోటిఫికేషన్స్ అప్లై చేసేటప్పుడు 1,000 చేయాల్సిన అవసరం లేదు, 950 చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకో నోటిఫికేషన్ కూడా అప్లై చేయాలనుకుంటే 950 అలా నెంబర్ ఆఫ్ పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చు. ఓకే. రైట్.
సో ఇదే రిబేట్ అనేది ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి అయితే 100 రూపీస్ ఇవ్వబడుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు రిమైనింగ్ ఆల్ కేటగిరీస్కి 50 రూపీస్ రిబేట్, ఎస్సీ ఎస్టీకి చూస్తే మాత్రం 100 రూపీస్ రిబేట్, అంటే ప్రతి దాని మీద 100 రూపీస్ తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఫీ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు పేమెంట్ ఆఫ్ ఫీ. ఓకే, సో టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని యూజర్ ఐడిగా మీరు ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత మీరు మీ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకొని, మీ యొక్క పోస్ట్ యొక్క ప్రిఫరెన్సెస్ ఇచ్చుకొని మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. మీ టోటల్ పేమెంట్ అనేది మీరు ఇచ్చినటువంటి మీరు అప్లై చేసేటువంటి పోస్ట్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో ఈ మోడ్స్తో మీరు చేయవచ్చు అనమాట. ఓకే, సో తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి పార్ట్ 1 రిజిస్ట్రేషన్ మీరు చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 1 మీరు చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్, ఈ రెండు కలిపి ఒకే ఫైల్గా లేదా ఒకే ఇమేజ్గా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో ఆ తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ కాపీస్ని. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు రిజిస్ట్రేషన్ టైంలో, పార్ట్ 1 రిజిస్ట్రేషన్ టైంలో మీకు హెల్ప్ అవుతాయి. ఇక్కడ స్టెప్స్ అనేవి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోటో వితౌట్ సిగ్నేచర్ ఎవరైతే ఉంటుందో, అంటే ఫోటో అప్లోడ్ చేసి అక్కడ సిగ్నేచర్ లేకుండా ఎవరైతే అప్లోడ్ చేస్తారో, సో వాళ్ళది క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ మీ యొక్క ఫోటో అనేది 50 KB మినిమం సైజ్ ఉండాలి. 50 KB అనేది మ్యాక్సిమం సైజ్, అంటే 50 KBని మించకూడదు. 10 KB అనేది మినిమం సైజ్, కనీసం 10 KB ఉండాలి అన్నమాట. అలా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది వైల్ ఫిల్లింగ్ ద పార్ట్ 2. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాం కదా. సో వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి? ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో డిగ్రీ సర్టిఫికేట్, ఎందుకంటే దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి డిగ్రీ కాబట్టి వాళ్ళ యొక్క డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్, ఓపెన్ డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు. సో వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, ఓపెన్ డిగ్రీ అయితే అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఓపెన్ డిగ్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డిగ్రీ వాళ్ళైతే డిగ్రీ సర్టిఫికేట్. సో కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే కోరుకుంటున్నారో సో వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే ఆ కరెస్పాండింగ్ సర్టిఫికేట్, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. అండ్ ఏజెన్సీ ఏరియా చెందిన వాళ్ళైతే లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్, సో సర్వీస్ సర్టిఫికేట్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి చెందిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పార్ట్ 2 రిజర్వేషన్ సమయంలో. ఓకే, సో ఓటీఆర్కి దీనికి సంబంధం లేదండి. టీఎస్పీఎస్సీది ఓటీఆర్కి సంబంధించింది, బట్ ఇక్కడ దీనికి సపరేట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టడీ ఆర్ బోనిఫైడ్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ 1 to 7 సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట లోకల్ ఏరియాని ప్రూవ్ చేసుకోవడానికి. సో పోస్ట్ కోడ్స్ 11 to 14 కనుక చూస్తే, అంటే సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్సిపిఎల్ మెన్ అండ్ టీఎస్ఎస్పి మెన్. సో ఇవి. అండ్ 16 to 18 అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ జైలర్. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఇచ్చారు అని అంటే మళ్ళీ అది చేంజ్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో మీరు అప్లికేషన్లో ఏవైతే ఇస్తారో ప్రిఫరెన్సెస్ అవే ఫైనల్, అండ్ వాటి ఆధారంగా అండ్ మీ యొక్క ఎలిజిబిలిటీ ఆధారంగా మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సెలెక్షన్ ఆర్ రిజెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాగే వన్స్ అప్లికేషన్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయడానికి ఉండదు, అండ్ మీ యొక్క అమౌంట్ కూడా రీఫండ్ కాదు. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిన తర్వాత కూడా మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ కాదు. కాబట్టి కేర్ఫుల్గా అప్లై చేయండి అప్లై చేసుకునేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో డైరెక్ట్గా వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు స్టెప్ 2లో ఏవైతే సర్టిఫికేట్స్ ఇస్తారో
సో వాటన్నిటిని కూడా ఫిజికల్గా వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో మీ రిటర్న్ టెస్ట్ అంతా క్లియర్ అయిపోయి మీరు డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ కోసం మీ డిగ్రీ సర్టిఫికేట్ లేదా దాని ఈక్వాలెంట్ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్ కోరుకునే వాళ్ళ కోసం వాళ్ళ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. బీసీ వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటే వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా. ఓకే, అండ్ ఆల్సో నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ April 1, 2021. ఏప్రిల్ 1 లేదా అంతకన్నా ముందు, ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత ఇష్యూ చేయబడినటువంటి లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఎవరు? బీసీ క్యాండిడేట్స్. సో ఇవి రెండు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. అండ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్. సో స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఈ ఎంఎస్పీ కేటగిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళ సర్టిఫికేట్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ టర్మినాలజీ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఆయా సర్టిఫికేట్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాకి చెందిన వాళ్ళైతే లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఈ ఏరియాస్కి చెందిన వాళ్ళు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ స్టడీ సర్టిఫికేట్స్ మోర్ ఇంపార్టెంట్లీ 1st క్లాస్ టు 7th క్లాస్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్. సో ఎవరైతే రికగ్నైజ్డ్ స్కూల్లో చదవలేదో, లెట్స్ సే 1 to 4 అనేది నేను రికగ్నైజ్డ్ స్కూల్లో చదవలేదు, సో అప్పుడు నేను 1 to 5 ఏం చేయాలి? రెసిడెంట్ సర్టిఫికేట్ని నేను ప్రొడ్యూస్ చేయాలి. సో ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మనము రెసిడెంట్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఆ 1 to 5th చదివినటువంటి పీరియడ్లో మనం లోకల్లోనే ఉన్నాము అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి. ఓకే, అండ్ 6 and 7కి ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని నేను అప్లోడ్ చేయవచ్చు. అండ్ ద సేమ్ ఐ కెన్ ప్రొడ్యూస్ వైల్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి విమెన్కి రిజర్వేషన్ ఉంటుంది, 33.33% రిజర్వేషన్ ఉంటుంది ఫర్ సివిల్ పోస్ట్స్, పోస్ట్ కోడ్ నెంబర్ 11. అండ్ 10% ఆఫ్ ద వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ ఆర్ రిజర్వ్డ్ ఫర్ విమెన్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 12. అంటే ఏఆర్ కేటగిరీలో 10% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ విమెన్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో ఇప్పుడు మనం ఏదైతే రిజర్వేషన్ అనుకున్నామో విమెన్కి, ఒకవేళ ఆ రిజర్వేషన్ని అంటే ఆ మెరిట్లో విమెన్ అనేవాళ్ళు లేకపోతే, సో ఆ పర్టికులర్ వేకెన్సీస్ని మేల్స్తో ఫిల్ చేయవచ్చు. కానీ ఆ వేకెన్సీస్ని నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది జరగదన్నమాట. ఓకే, సో విల్ సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఓన్లీ, అన్నీ చూడడం పాసిబుల్ కాదు. సో ఎలిజిబిలిటీ బై జెండర్ కనుక చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12 అంటే సివిల్, ఎస్ఐ సివిల్ అండ్ ఎస్ఐ ఏఆర్ ఈ కేటగిరీలో చూసుకుంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అండ్ 13, 14, 16 to 18 ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఎస్ఏఆర్ సిపిఎల్కి, టీఎస్ఎస్పికి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి 16 to 18 అండ్ డిప్యూటీ జైలర్. సో వీటికి కేవలం మెన్ మాత్రమే ఎలిజిబుల్, విమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఏజ్ లిమిట్ ఏంటి చూద్దాం. సో మస్ట్ హ్యావ్ అటైన్డ్ అన్ ఏజ్ ఆఫ్ 21 years. సో మినిమం అనేది 21 years ఉండాలి. 25 years దాటకూడదు జూలై 1, 2022 నాటికి. సో ఈ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ ఏదైతే ఉందో 25 years అనేది ఇది ప్రీవియస్గా, బట్ లేటెస్ట్గా వచ్చినటువంటి జీవో ప్రకారం ఒక 3 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అప్పర్ ఏజ్ లిమిట్ ఇప్పుడు ఏమైంది? 25 కాదు, 28 అయింది. ఓకే, మినిమం ఏజ్ అయితే 21 years అంటే మినిమం ఏజ్ అయితే 21 years అంటే జూలై 1, 2022 నాటికి అంటే 1997 జూలై 1, 2001 కన్నా ముందు జన్మించి ఉండకూడదు. ఓకేనా, మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటి? 28 years. ఓకే, అంటే వాళ్ళు ఎప్పుడు ముందు జన్మించి ఉండకూడదు? 28 years అంటే దీనికన్నా 3 years కదా, అంటే 94 2nd జూలై అనమాట. 94 2nd జూలై కన్నా ముందు జన్మించి ఉండకూడదు. ఇది జనరల్ కేటగిరీస్కి. అఫ్ కోర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ ఇది క్లియర్గా చూడండి. సో మినిమం ఏజ్ వచ్చేసి 21 years,
మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్, ఇది జనరల్ కేటగిరీస్కి. ఓకే, అండ్ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, సో వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మనం చూద్దాం. ఓకే, సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అదనంగా 3 ఇయర్స్ ఇన్ అడిషన్ టు ద లెంగ్త్ ఆఫ్ దేర్ సర్వీస్, అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే 3 ఇయర్స్ ఇన్ అడిషన్ టు దేర్ సర్వీస్, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 5 ఇయర్స్, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా అదనంగా 5 ఇయర్స్ అనమాట. అంటే ఈ 28 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకే, అండ్ రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months డ్యూరింగ్ 1991. సో సెన్సస్ డిపార్ట్మెంట్స్ నుంచి తొలగించబడ్డ వాళ్ళు, ఓకే, సో మినిమం 6 months సర్వీస్ చేసి 1991 సమయంలో తొలగించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 3 ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదనంగా. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా దీనికి డిగ్రీ అనేది ఉండాలి. ఓకే, ఓపెన్ యూనివర్సిటీ నుంచి అయినా పర్వాలేదు, బట్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఎప్పటి వరకు వచ్చి ఉండాలంటే July 1, 2022 నాటికి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలి. ఆ సర్టిఫికేట్ మీద ఈ July 1, 2022 లోపు డేటే ఉండాలన్నమాట. ఒకవేళ వాళ్ళు కంప్లీట్ చేసినా కానీ వాళ్ళ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అప్పటికి కనీసం వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానివ్వండి డిగ్రీకి సంబంధించి, లేదా ఆ కంప్లీట్ సెమిస్టర్స్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమో షీట్స్ కానీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటి మీద డేట్ ఖచ్చితంగా 1 July 2022 లోపుదయ్యే ఉండాలన్నమాట. సో ప్లీజ్ మేక్ షూర్ దే. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఎవరైతే డిగ్రీ చేశారో ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి, సో వాళ్ళైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నుంచి అప్రూవల్, యూజీసీ కానివ్వండి, ఏఐసిటీ కానివ్వండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి కానివ్వండి, సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళై ఉండాలన్నమాట. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అప్లై చేయడానికన్నా ముందుగా ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్, ఇవి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అప్లై చేయడానికన్నా ముందుగా అవసరమైతే వెళ్ళి చెక్ చేసుకోండి. ఐసైట్ వచ్చేసి డిస్టెన్స్ విజన్ 6/6, రైట్ ఐ, లెఫ్ట్ ఐ కూడా 6/6, నియర్ విజన్ వచ్చేసి 0/5, లెఫ్ట్ ఐ వచ్చేసి 0/5. అండ్ ఐ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. స్క్వింట్ మెల్లకన్ను కానివ్వండి, లేదంటే కలర్ బ్లైండ్నెస్ కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ మార్బిడ్ కండిషన్ ఆఫ్ ఐ, సో అంటే డిస్టార్ట్ అయినటువంటి ఐ అట్లాంటివి ఉంటాయి కదా, సో అవి ఏవి లేకుండా ఉండాలి. అండ్ బాడీలీ ఇన్ఫర్మిటీ ఉండకూడదు. ఓకే, అండ్ హీ షుడ్ పొసెస్ సౌండ్ హెల్త్, సో హెల్త్ కూడా బాగుండాలి. బాడీలీ డిఫెక్ట్స్ ఏవి ఉండకూడదు, ఇన్ఫర్మిటీ ఉండకూడదు అనమాట. సో వీళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, నాకింగ్ నీస్, పిజన్ చెస్ట్, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్స్, హ్యామర్ టోస్, ఫ్రాక్చర్డ్ లిమ్స్, డికేడ్ టీత్, స్టామరింగ్ అంటే నత్తి, అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్. సో ఇవి ఎవరైతే ఉన్నాయో, ఈ ఎలిమెంట్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ పర్టికులర్ పోస్ట్కి. ఓకే, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. సో దీంట్లో మనకి 200 మార్క్స్గా ఉంటుంది. సో 2 పేపర్స్ ఉంటాయి. సో దీంట్లో అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్. ఇవి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అనమాట. సో ఓవరాల్గా 200 మార్క్స్. ఓకే, 3 hours ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో మినిమం మార్క్స్, సో దీనికి రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి 30% స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఓకే, సో దీని యొక్క మీడియం అనేది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ అంటే క్వశ్చన్స్ కనపడడం ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో కనపడతాయి అన్నమాట. అండ్ ఓఎంఆర్ షీట్ మోడ్లో ఉంటుంది. ఓకే, సో బబ్లింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. మీరు బబ్లింగ్ కనుక వదిలేస్తే సో దానికి 0 మార్క్స్ అనేవి అవార్డ్ అవుతాయి. ఓకే, అండ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్ 20% ఆఫ్ ద ఫుల్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ యాజ్ నెగిటివ్ మార్క్స్ ఫర్ ద క్వశ్చన్. 20% ఆఫ్ ద మార్క్స్ నెగిటివ్గా ఉంటాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే 1 మార్క్ పాజిటివ్ అవార్డు చేస్తే అది ఒకవేళ రాంగ్గా పెట్టామనుకోండి 20% మార్క్స్ అంటే 0.2 మార్క్స్ అనేవి లాస్ అవుతారు.
అలా 5 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ది స్టేట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంటిమేషన్ లెటర్. మీకు ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ కనుక క్వాలిఫై అయితే మీకు ఇంటిమేషన్ లెటర్ వస్తుంది, మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో దేనికోసం అంటే పిఎంటీ ఆర్ పిఈటీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో వీటికి సంబంధించినటువంటి మీ యొక్క ఎక్కడ మీరు అటెండ్ అవ్వాలి, ఏ డేట్లో అటెండ్ అవ్వాలి, ఏ టైంలో అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఇంటిమేషన్ లెటర్ అనేది మీకు వస్తుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. సో ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇది రన్నింగ్ అనమాట. సో మేల్స్కి అయితేనేమో 1600 మీటర్స్, ఫీమేల్స్ అయితేనేమో 800 మీటర్స్ రన్ ఈవెంట్ ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్ ఈ 1600 మీటర్స్ రన్ని మ్యాక్సిమం 7 నిమిషాల 15 సెకండ్ల లోపు కంప్లీట్ చేయాలి. 7 నిమిషాల 15 సెకండ్ల లోపు కంప్లీట్ చేయాలి. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్కి మ్యాక్సిమం టైం ఎంత అంటే 9 నిమిషాల 30 సెకండ్లు. వాళ్ళకు కొంత రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. విమెన్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ రన్ ఈవెంట్ని చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎంత టైంలో దీన్ని అచీవ్ చేయాలి అంటే 5 minutes 20 secondsలో వాళ్ళు ఫినిష్ చేయాలి. ఓకే, సో పోస్ట్ కోడ్స్ 11, 17, 18 అంటే సివిల్, 17 అంటే ఫైర్ ఆఫీసర్ అండ్ 18 వచ్చేసి డిప్యూటీ జైలర్. సో ఈ పోస్ట్ కోడ్లకి ఈ రన్నింగ్ ఏదైతే ఉందో 1600 మీటర్స్ ఫర్ మెన్ అండ్ 800 మీటర్స్ ఫర్ విమెన్ ఏదైతే ఉందో అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. అంటే దీంట్లో వచ్చేటువంటి స్కోర్ ఏదైతే ఉందో అది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి యాడ్ అవ్వదు, అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్స్ 12, 13, 14 అండ్ 16 అంటే ఏఆర్ కేటగిరీలో కావచ్చు, ఎస్ఏఆర్ సిపిఎల్ కేటగిరీలో కావచ్చు, టీఎస్ఎస్పి కేటగిరీలో కావచ్చు, లేదా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కావచ్చు. సో వీళ్ళకి ఈ స్కోర్, ఈ ఈవెంట్లో వచ్చేటువంటి స్కోర్ అనేది ఫైనల్ రిటర్న్ టెస్ట్లో వచ్చేటువంటి స్కోర్కి యాడ్ అవుతుంది. పేపర్ 3 అండ్ పేపర్ 4 స్కోర్కి యాడ్ అవుతుంది. దాన్ని మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించి అంటే ఏఆర్ కేటగిరీలో బోత్ మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ కదా. సో వాళ్ళకి నార్మలైజ్ ఎలా చేస్తారు, వాళ్ళ స్కోర్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారు ఈవెంట్లో అన్నది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, దీని ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే బాడీ మెజర్మెంట్స్ అనమాట. సో ఇక్కడ మన యొక్క హైట్ చూడడం అనేది జరుగుతుంది. ఓకే, ఓన్లీ హైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 to 14 అంటే సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సిపిఎల్ అండ్ టీఎస్ఎస్పి అండ్ ఆల్సో 16 to 18 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్. సో మెన్కి కనుక చూసుకుంటే ఈ పోస్టులకి 167.6 సెంటీమీటర్స్ అనేది హైట్గా ఉండాలి. 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 and 12 విమెన్ కేటగిరీలో చూసుకుంటే అంటే సివిల్ అండ్ ఏఆర్ విమెన్ కేటగిరీలో చూసుకుంటే వాళ్ళు హైట్ అనేది ఎంత ఉండాలి, 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో దీనికన్నా తక్కువగా ఉంటే వాళ్ళు అర్హులు కారనమాట, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు, అబోరిజినల్ ట్రైబ్స్ కావచ్చు ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్. సో ఈ ఏజెన్సీ ఏరియాస్లో ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ అబోరిజినల్ ట్రైబ్స్ ఉంటారో సో దాంట్లో మళ్ళీ స్పెషల్గా 11 to 14 and 16 to 18 మెన్ కేటగిరీలో చూసుకుంటే వాళ్ళు కనీసం 160 సెంటీమీటర్స్ ఉండాలి, 160 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండకూడదు. అండ్ 11 and 12 విమెన్ కేటగిరీలో అంటే ఈ పర్టికులర్ ప్లేసెస్కి సంబంధించిన విమెన్ కేటగిరీస్ 11 పోస్టులకి సంబంధించి 11 and 12కి సంబంధించి కనీసం వాళ్ళు 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట మినిమం హైట్. ఓకే, రైట్. సో దీని తర్వాత ఎవరైతే పీఈటీ క్వాలిఫై అవుతారో అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఓకే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈ పైన జరిగింది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దే విల్ అండర్గో రిమైనింగ్ పీఈటీ, రిమైనింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వెళ్తారనమాట. సో దాంట్లో ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రిమైనింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది. సో ఇప్పుడు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఉంటుందన్నమాట. సో ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట, అందరికీ కూడా ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో లాంగ్ జంప్ వచ్చేసి మెన్ క్యాండిడేట్స్ ఫర్ పోస్ట్ కోడ్స్ 11 to 14 and 16 to 18 జనరల్గా అయితే 4 meters లాంగ్ జంప్ 4 meters చేస్తే క్వాలిఫై అయినట్టు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే 3.5 meters చేస్తే సరిపోతుంది, ఇది మెన్స్కి. సో ఈ విమెన్కి వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 and 12 కేటగిరీలో అంటే సివిల్ అండ్ ఏఆర్కి సంబంధించి వాళ్ళు 2.5 meters జంప్ చేస్తే సరిపోతుంది, లాంగ్ జంప్ క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ షార్ట్ పుట్ వచ్చేసి మెన్కి అయితేనేమో 7.26 kgs, విమెన్కి అయితేనేమో 4 kgs. సో
మెన్ క్యాండిడేట్స్కి 6 మీటర్స్ వాళ్ళు షార్ట్ పుట్ త్రో చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 6 మీటర్స్. ఓకే, విమెన్ వచ్చేసి 4 kgs షార్ట్ పుట్ త్రో చేయాల్సి ఉంటుంది. ఎంత లాంగ్ వెళ్ళాలి? అది 4 మీటర్స్ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఇవి రెండు కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, సో దీని నుంచి మళ్ళీ టీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిన 3 months లోపు మరేదైనా నోటిఫికేషన్ వస్తే, సో ఇప్పుడు జరిగేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క స్కోర్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మళ్ళీ స్పెషల్గా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయరు. సో ఇప్పుడు చేసే వాటిలో పర్ఫెక్ట్గా మనం మెరిటోరియస్గా ఉండేలా మనము వర్కౌట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ వస్తాయి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి. సో ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది సో ఇందులో 4 పేపర్స్ ఉంటాయి. ఓకే, 4 పేపర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి కూడా 3 years ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో పేపర్ 1 కనుక చూసుకుంటే ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ, ఇవి రెండు కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ వీటికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఆబ్జెక్టివ్ పార్ట్స్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో చూడండి పేపర్ 1 ఇంగ్లీష్, దాంట్లో మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ ఉంటాయి 25 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్, ఇది డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. టుగెదర్ 100 మార్క్స్ అనమాట ఇంగ్లీష్కి. ఓకే, సో ఇవి 11, 17, 18 ఈ పోస్ట్ కోడ్స్ అండ్ అలాగే 12, 14, 16 ఈ పోస్ట్ కోడ్స్కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ రెండిట్లలో ఏదో ఒకటి మనం ఎంచుకునేదాన్ని బట్టి. సో దీంట్లో కూడా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, సేమ్ లైక్ సో ఇంగ్లీష్ లాగానే ఉంటుంది. సో ఇవి రెండు కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, వీటిలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఇవి క్వాలిఫై అవ్వకపోతే దీంట్లో మెరిట్ వచ్చిన వేస్ట్ పేపర్ 3 అండ్ పేపర్ 4లో. ఓకే, సో ఇక్కడ పేపర్ 3 వచ్చేసి అరిథమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 3 years ఆఫ్ టైం డ్యూరేషన్. సో దీనికి 200 మార్క్స్. సో ఈ పర్టికులర్ పోస్ట్స్కి అంటే 12, 14 అండ్ 16, 12 to 14 అంటే ఏఆర్, ఎస్ఏఆర్ సిపిఎల్, టిఎస్ఎస్పి అండ్ అలాగే 16 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. సో వీటికి ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్స్కి 100 మార్క్స్కే ఉంటాయి. ఎందుకంటే మనము 1600 కావచ్చు, 1800 కావచ్చు, దాంట్లో వచ్చేటువంటి ఆ ఈవెంట్లో వచ్చేటువంటి స్కోర్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. సో ఈ ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఈ పేపర్ 3 అండ్ పేపర్ 4లో వచ్చేటువంటి స్కోర్కి ఆ స్కోర్ను యాడ్ చేయడం జరుగుతుందన్నమాట ఈ పర్టికులర్ పోస్ట్స్కి. బట్ దీంట్లో ఈ పోస్ట్ కోడ్స్ అన్నిటికీ కూడా అక్కడ ఈవెంట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి వాళ్ళకి ఫైనల్ మెరిట్కి ఉపయోగపడేది ఏంటి అంటే పేపర్ 3 అండ్ పేపర్ 4లో వచ్చేటువంటి స్కోర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి సో ప్రతి పేపర్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 40%. పేపర్ 1లో, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ప్రతి పేపర్లో కూడా 40% ఫర్ ఓసీస్, 35% ఫర్ బీసీస్, 30% ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, ఓకే సో ఇది కూడా మీకు ఓఎంఆర్ షీట్లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది, అంటే ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ అండ్ పార్ట్ ఏ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఇంగ్లీష్ అండ్ తెలుగుకి లేదా ఉర్దూకి సంబంధించి పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఓకే, సో నెగిటివ్ మార్క్కి 25% అనేవి నష్టపోతారు, అంటే 0.25 అనేది నష్టపోతారు. ఓకే, ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క దానికి 1 మార్క్ కదా. సో అంటే 0.25 మార్క్స్ అనేవి లాస్ అవుతారు నెగిటివ్ మార్కింగ్. పేపర్ 2కి వచ్చేసి సో పేపర్ ఏ అంటే దాంట్లో పేపర్ 2లో మళ్ళీ పార్ట్ ఏ అనేది మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, పార్ట్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది కదా. సో పేపర్ 2 క్యాండిడేట్స్ కెన్ చూస్ ఎయిదర్ తెలుగు ఆర్ ఉర్దూ, ఇండికేట్ దేర్ చాయిస్ యాజ్ అండ్ వెన్ ఆస్క్డ్ ఫర్. సో తెలుగు లేదా ఉర్దూ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో పేపర్ 3 అండ్ పేపర్ 4కి సంబంధించి ఆల్రైట్, సో పార్ట్ ఏకి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందండి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి పార్ట్ ఏ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్కి, ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, అది కూడా 25%. సో రిమైనింగ్ వాటికి లేదన్నమాట దాని అర్థం. ఓకే రైట్, సో ఇన్ పేపర్ 2 ద క్యాండిడేట్స్ ఓకే వాళ్ళు పేపర్ 2లో తెలుగు లేదా ఉర్దూ అనేది చూస్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ ఇన్ పేపర్ 3 అండ్ పేపర్ 4 షెల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ and shall be set in English, Telugu, Urdu languages.
ఆల్రైట్. సో ఫైనల్ సెలెక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ బ్రీఫ్గా మళ్ళీ మీకోసం ఒకసారి చెప్తాను. పోస్ట్ కోడ్ నెంబర్ 11 అంటే సివిల్ వాళ్ళకి ఏంటంటే ఫైనల్ మెరిట్ అనేది పేపర్ 3 అండ్ పేపర్ 4లో వచ్చేటువంటి స్కోర్ ఆధారంగానే ఉంటుంది. ఈవెంట్స్ అనేవి జస్ట్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఈ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది ప్లస్ జనరల్ స్టడీస్ ఈ రెండింటిలో వచ్చేటువంటి మార్క్స్ అంటే ఈ 400 మార్క్స్కి ఎంత వస్తే అంత బెటర్ వాళ్ళకి. సో దాని ప్రకారమే వాళ్ళ యొక్క మెరిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ యొక్క సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 12 అంటే ఏఆర్ కేటగిరీలో చూసుకుంటే సో ఇక్కడ మనకి ఈవెంట్స్ స్కోర్ కూడా యాడ్ అవుతుంది, బోత్ మెన్కి అండ్ విమెన్కి నార్మలైజ్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ ఫైనల్ అంటే పేపర్ 3 అండ్ పేపర్ 4లో వచ్చేటువంటి స్కోర్, అలాగే ఈవెంట్ అంటే 1600 మీటర్స్ కావచ్చు, 1800 మీటర్స్ కావచ్చు, సో దీంట్లో వచ్చే స్కోర్ కూడా యాడ్ అవుతుంది. సో వాళ్ళకి స్కోర్ ఎలా ఇస్తారు అని చెప్పేసి మనకి లాస్ట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనెక్చర్లో, దాన్ని మనం చూద్దాం. అండ్ పోస్ట్ కోడ్ 13 అండ్ 16 కనుక చూసుకుంటే అంటే ఎస్ఈఆర్ సిపిఎల్ అండ్ టీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కనుక చూసుకుంటే సో ఫైనల్ రిటర్న్ టెస్ట్లో పేపర్ 3 అండ్ పేపర్ 4లో వచ్చేటువంటి స్కోర్ అండ్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మెన్ అనమాట, అందుకే 1600 రన్. సో అలాగే పోస్ట్ కోడ్ 14, పోస్ట్ కోడ్ 17, 18కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా సర్టిఫికేట్స్ 1 to 7 క్లాసెస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఆర్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు అప్లై చేయాలి. ఓకే, సో 1 to 7 నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు కనుక 1 to 7 టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 3 మీకు స్టడీ సర్టిఫికేట్స్ లేవనుకోండి, మీ యొక్క స్కూల్ అనేది మూసేశారు లేదా రికగ్నైజ్ అవ్వలేదు మీ స్కూల్ అప్పటికి. సో ఆ 1 to 2 మీరు ఏం చేయాలి అని అంటే ఆ 1 to 2 మీరు ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలోనే ఉన్నట్టుగా మీ యొక్క ఎంఆర్ఓ దగ్గర నుంచి మీరు స్టడీ సర్టిఫికేట్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో అదే మీరు అప్లై చేయండి, అదే మీరు అప్లోడ్ చేయండి. అండ్ 3 to 7 వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ క్యాండిడేట్స్ రికగ్నైజ్డ్ స్కూల్స్ నుంచి చదివిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే అంటే స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే మాత్రం రిజెక్ట్ అవుతారు. సో వాళ్ళు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిందే. వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ చేస్తాను అంటే కుదరదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. I think we covered almost everything. We'll see the final annexures. సో ఇది ఒకసారి చూడండి, మీకు ఈవెంట్లో స్కోర్ ఎలా ఉంటుందనేది క్లియర్గా మీకు మెన్షన్ చేశారు. ఓకే, సో 800 మీటర్ సో ఇది విమెన్కి, సో 1600 మీటర్కి ఇది మెన్కి. సో 4 minutes 15 seconds ఆర్ లెస్ కనుక మీరు కవర్ చేస్తే ఈ 11, 14, 16 ఈ పోస్ట్ కోడ్స్కి 100 మార్క్స్ వస్తాయి మీకు. సో 4 minutes 16 seconds కానీ లేదా 4 minutes 35 seconds కానీ వస్తే 95 seconds. ఇక్కడ విమెన్కి అయితే 3 minutes 6 seconds, 3 minutes 20 seconds ఈ మధ్యలో వస్తే 95 మార్క్స్ అవుతాయి. సో ఇలా తగ్గుతూ వస్తుంది ఇక్కడ టైం పెరిగే కొద్దీ బోత్ మెన్ అండ్ విమెన్కి. సో ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, అండ్ మీకు సిలబస్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి అండ్ అలాగే మెయిన్స్కి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో నెగిటివ్ మార్కింగ్ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/4. దేనికి? ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పార్ట్ ఏలో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 1/4 అనేది నెగిటివ్. ఓకే, సో క్లియర్గా సిలబస్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ గైస్. సో ఇక్కడ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అనెక్స్చర్స్ క్లియర్గా చూడండి, మీరు ఏ కేటగిరీకి చెందుతారో సో ఆ సర్టిఫికేట్స్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగానే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, క్లియర్గా ఇచ్చారు. సో వీటిని కూడా ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు అయితే don't forget to like the video, don't forget to subscribe to the channel, share with your friends and your aspirants too. So this is all about this video guys. We'll meet you with other important update. Thank you, have a nice day.